మహారాజు దశకంఠుని మొకట కాంతి సింహాసన ఛత్రముపై పడి మెరుపు వంటి భ్రాంతిని కలుగుజేయుచున్నది. ఆశ్చర్యము! శత్రువు తన సైన్య బలంతో విశాల సాగరమును దాటి లంక సరిహద్దు వరకు వచ్చి చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా లంకపై దాడి జరగవచ్చు. శిరస్సుపై యుద్ధమేఘములు కమ్ముకొస్తున్నా ఆ లంకాపతి నిర్భయముగా నిశ్చింతగా ఉండి ఆటపాటలో నిమగ్నుడై ఉన్నాడా? మహా ఆశ్చర్యము! వీరవరణ్య లక్ష్మణ, ఇప్పుడక్కడ జరుగుచున్నది ఆ రావణుని రణనీతి చతురతాజాలము. ఇందులో రణనీతి చతురత ఏమున్నది? దీనివల్ల ఒకటే ద్యోతకమవుతున్నది. అతనికి మేమొచ్చామన్న విషయమే తెలియదు. వానికి తెలుసు, మనం వేస్తున్న ప్రతి అడుగు మరుక్షణమే వానికి తెలిసిపోతుంది. అయితే తమరు లంకలోకి ప్రవేశించినా ఏ చింత తనకు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు.